హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ ఛానల్. తేజ ఛానల్లో ఈరోజు మీకు నేను 3 పిన్ టాప్ ఫిట్ చేయడం ఎలాగో నేర్పిస్తాను. 3 పిన్ టాప్ ఫిట్ చేయడంలో ఏముంది, 3 పిన్ టాపే కదా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ అది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఫిట్ చేసుకుంటారు. అయితే 3 పిన్ టాప్లో ఫిట్ చేసేటప్పుడు 3 వైర్లను క్రమబద్ధీకరణలో ఇవ్వాలి. క్రమబద్ధీకరణలో ఇవ్వకపోతే మనం ఫ్రిడ్జ్కి కానీ, రైస్ కుక్కర్కి కానీ, ఓవెన్కి కానీ, మోటార్కి కానీ రాంగ్ కనెక్షన్ ఇచ్చేది ఉంటే మోటార్లు కాలిపోయేది లేదా షాక్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కావున జాగ్రత్తగా చూడండి, చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం 3 పిన్ టాప్ విప్పుదాం. స్క్రూ విప్పేయాలి. ఇది సింగిల్ స్క్రూ ఉంది, కొన్ని 2 స్క్రూస్ ఉంటాయి. ఇది పక్కన పెట్టేసుకొని ఇందులో 3 స్క్రూలు లూజ్ చేసుకోవాలి. ఇందులో ఈ స్క్రూ కూడా విప్పేసేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పట్టీ ఫిట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది పట్టీ లేకుండానే ఫిట్ చేస్తుంటారు. ఇందులో 3 టెర్మినల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఈ ఫర్ ఎర్త్, ఎన్ ఫర్ న్యూట్రల్, ఎల్ ఫర్ లైన్ అంటే ఫేస్, లైన్ అంటే ఫేస్. చూడండి, గ్రీన్ వైరు మోస్ట్ ఇంపార్టెంట్. గ్రీన్ వైరు న్యూట్రల్లో, ఎర్త్లో మాత్రమే రావాలి. గ్రీన్ వైర్ అంటే సిగ్నల్ ఎర్తింగు. ఎర్త్ వైర్లో మాత్రమే గ్రీన్ వైర్ రావాలి. ఎర్త్లో గ్రీన్ పెట్టేసాం. ఇప్పుడు మనం పెట్టాల్సింది న్యూట్రల్లో. న్యూట్రల్లో ఏమొస్తుంది చెప్పండి? బ్లాక్ వైర్ వస్తుంది. కావున న్యూట్రల్లో మనం బ్లాక్ వైర్ పెట్టేద్దాం. న్యూట్రల్లో బ్లాక్ వైర్ ఫిట్ చేసుకుందాం. న్యూట్రల్లో బ్లాక్ వైర్ ఫిట్ చేసుకున్నాక నెక్స్ట్ మిగిలింది రెడ్ వైర్. రెడ్ వైరు లైన్లో వస్తుంది, ఎల్ అనే పాయింట్లో వస్తుంది. 3 ఫిట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇవి 3 కలిపి దగ్గరగా అనేసి ఇందులో పర్టికులర్గా సెట్ చేసుకోవాలి. కంపల్సరీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోకుండా ఫిట్ చేసుకోకూడదు. ఇది ఫిట్ చేయడం వల్ల వైర్లు ఊసి రాకుండా, బయటికి రాకుండా, లూజ్ అయినా కూడా ఊడిపోకుండా ఉంటాయి. కంపల్సరీ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకొని ఇప్పుడు మనం క్యాప్ ఎక్కించుకోవాలి, బ్యాక్ క్యాప్. ఇలా 3 పిన్ టాపు ఫిట్ చేసుకోవాలి. ఈ స్క్రూ ఇలా ఎక్కించేద్దాం. 3 పిన్ టాపు ఫిట్టింగ్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు మీరు 3 పిన్ టాప్ ఫిట్ చేయడం ఎలాగో నేర్చేసుకున్నారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినా, లైక్ చేసినా నాకు మోటివేషన్ ఇచ్చిన తర్వాత ప్లీజ్ నా వీడియోలకు లైక్ చేయడం మర్చిపోకండి. వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.